highest salaries for government employees in the entire country, more than central government employees, is in Telangana. ఓకే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 73% ఉద్యోగుల జీతాలు పెంచారు. 73% అంటే ₹1,00,000 జీతం తీసుకునే ఉద్యోగి 2014లో ఇవాళ ₹1,73,000 జీతం వస్తుంది. యూ టాకింగ్ అబౌట్ ద హైక్ పర్సెంటేజ్. ఓకే, 73% ఇస్ హైక్. సో అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ. కానీ ప్రచారం ఎట్లా జరిగింది, జీతాలు హైయెస్ట్ ఇస్తున్నారు కానీ 1st తారీఖు నాడు ఇవ్వట్లేదు, 2వ తారీఖు నాడు ఇవ్వట్లేదు, అట్లా ఉద్యోగులు దూరం. నిజానికి జరిగింది ఏంటంటే మొదటి 8 సంవత్సరాలు ఇబ్బంది కాలేదు. ఓన్లీ ఆఫ్టర్ 2019-20 ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పుడు ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మనము ఆర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద మోస్ట్ వల్నరబుల్. సో పూరెస్ట్ ఆఫ్ పువర్ ఎవరు, ఆసరా పెన్షన్ వాళ్ళు ఉన్నారు, 46 లక్షల మంది ఉంటారు. కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు ఉంటారు, పేదింటి అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసేది, వాళ్ళది ఆపకండి. రైతు బంధు ఆపకండి, 70 లక్షల మంది రైతులు, 46 లక్షల మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళది ఆపకండి. అవసరమైతే ఎమ్మెల్యేల జీతాలు, మినిస్టర్ల జీతాలు, ఉద్యోగుల జీతాలు 4 రోజులు లేట్ ఇస్తే ఏం బొద్ది అన్నారు. దాన్ని కొద్దిగా కొన్ని రోజులు అట్లా నడిపాం. దాన్ని పట్టుకుని మొత్తం ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులందరూ, గవర్నమెంట్ టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కోపం వచ్చింది.